హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ తోటకూర వంకాయ పులుసు అండి. దానికి కావాల్సిన పదార్థాలు 6 కట్టలు తీసుకున్నానండి. నేను మీడియం సైజు ఉన్నాయి. చిన్న ఆకు, మంచిగా లేత ఆకు, వంకాయ అండి ఒక పిచ్చు, ఇలా పొడుగు వంకాయ ఒక పిచ్చి తీసుకున్నాను. ఇవి మంచిగా బాగు చేసుకోవాలండి. రబ్బర్ బ్యాండ్ తీసుకుని కాళ్ళు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని మంచిగా బాగు చేసుకొని ఆకు కడుక్కొని కట్ చేసుకుంటేనే ఇసుక అనేది పోతుందండి. అలా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మీకు తెలుసు, ఇలా చల్లేతాకు బాగుందండి. ఆకు ఇలాంటి ఆకు అయితే తొందరగా ఉడికిపోతుంది. ఫ్రైకైనా సరే ఇటువంటి ఆకు అయితే చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటే. ముదురాకైతే మంచిగా అనిపించదు, కానీ ఫ్రైకి ఇలా కట్ చేసేసుకున్నాం కదా, కుక్కర్లో వేసుకుంటున్నానండి. మామూలుగా కూడా ఉడకబెట్టుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే ఒక 3-4 విజిల్స్ నానించుకుని మంచిగా ఆపేసుకోవచ్చు, తొందరగా అయిపోద్ది. వంకాయ ముక్కలు కోసేసుకున్నాను. ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి. పొడుగ్గా చీరల కింద చేసుకోవాలి. వంకాయ చీరికలు ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మనకి కారానికి తగినంత, కారం కూడా ఒక స్పూన్ వేసుకుంటాము. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంతమంది 2 వేసుకుంటారు, కానీ నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. పులుసు కదండి, కారం అనేది పీల్చేస్తుంది కదా, అందుకు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. పులుసు పిండుకోవాలి. పులుసు నేను 80 కర్రీస్కి పులుసు ఎక్కువ చింతపండు నానబెట్టుకొని మంచిగా చిక్కగా పిండుకుంటానండి. ఆ చింతపండు ఉంచుకుంటాను. తగినంత సాల్ట్ వేసుకున్నాము, పసుపు స్పూను, కారం కూడా వేసేసానండి. మూత పెట్టేసాను. ఇలా మూత తీసుకుని చూసుకోవాలి. మంచిగా ఉడికిపోతుందండి. ఒక 3-4 విజిల్స్ రాల్చుకుంటే మంచిగా ఉడికిపోద్ది. ఇలా చూసుకుని ఉడికిపోయింది కదా, తాలింపు వేసుకోవాలి. ఒక బ్యూటీ టిప్ చెప్తాను మీకు. కాచిన పాలలో మంచిగా పసుపు వేసుకొని ఫేస్కు అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ అట్లా ఉంచుకోవాలి. వాటర్ తోటి కొన్ని పోసుకొని స్క్రబ్లా చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసుకోవాలండి. బ్యూటీ టిప్ చెప్పాను కదండి, తోటకూర పులుసు చాలా బాగుంటుందండి. ఇలా నేను చేసిన విధంగా చేస్తేనే మీరు చాలా చూసుంటారు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పులుపు చాలా కొంచెం తక్కువే వేసుకోవాలండి. సాల్ట్ కూడా తక్కువ వేసుకోవాలి. ఎప్పుడైనా ఆకుకూరకండి 2 కూడా తక్కువ వేసుకోవాలి. ఆకుకూరకి ఎప్పుడైనా కానీ. ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా. ఒకసారి నేను చేసిన కర్రీస్ ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా మాడుతూనే అని స్టవ్ బంద్ చేశానండి. మళ్ళీ వెలిగించుకున్నాను. ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మామూలు కూరల్లోనే ఉంటుందండి, కానీ చాలా బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన రెసిపీ ఏదైనా సరే ఒకసారి ట్రై చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా తాలింపు వేసేసుకుందాము. ఇలా వేసుకుని కలుపుకోవాలండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలా రెడీ అయిపోయిందండి తోటకూర వంకాయ పులుసు. చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ సపోర్ట్.